అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భార్గవి ఫార్మ్స్ వరల్డ్. ఈరోజు ఫౌల్ ఫాక్స్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫౌల్ ఫాక్స్ అంటే కోళ్ళకి వైరల్ ఇన్ఫెక్షన్లా ఒకటి అటాక్ అవుతుంది. అది కూడా ఈ సమ్మర్లో ఎక్కువగా చూసుకోవచ్చు అన్నమాట. ఫౌల్ ఫాక్స్లో చాలా రకాలు ఉంటాయి. వాటిని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి, వాటికి తగ్గ మెడిసిన్స్ అనేవి నేను ఈరోజు మీకు చూపిస్తాను. ఇవి బాడీ మొత్తం ఒక్కొక్కసారి మొత్తం స్ప్రెడ్ అవుతుంది ఈ వైరస్ అనేది. వైరస్ అంటే ఫౌల్ ఫాక్స్ కూడా ఒక వైరస్ లాంటిది యానిమల్స్కి. అది కూడా కోళ్ళలో ఎక్కువగా చూసుకోవచ్చు. అది మనం ఎక్కువ కోళ్ళు కనుక మనం ఎక్కువగా ప్లేస్లో తిరిగే ప్లేస్ లేక అక్కడక్కడే ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. ఒకటి తిన్న ఫీడ్ ఇంకొకటి తింటూ ఉంటాయి కదా, వాటికైతే ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది ఈ వైరస్. ఒకదానికి వచ్చిన రోగం వేరే దానికి త్వరగా స్ప్రెడ్ అయ్యే వైరస్లో ఈ వైరస్ ముఖ్యంగా ఒకటి. ఇది ఒకదానికి వచ్చిందంటే మిగతా వాటన్నిటికీ కమ్మేసిద్ది. వీటిని మాత్రం వేరుగా పెట్టాలి. వీటికి ఫీడ్ కూడా వేరుగా ఇచ్చుకోవాలి. నేను చూపిస్తున్నా చూడండి. మా ఆటలో ఒకదానికైతే తగిలింది. దీన్ని వేరుగా పెట్టేసాం. వేరు పెట్టిన తర్వాత చాలా రికవరీ అయితే ఉంది. వీటికి నోట్లో నుంచి కళ్ళ నుంచి మొత్తం అసలు బాడీ అనేది ఎక్కడ ఖాళీ లేకుండా ఒక్కొక్క దానికైతే అలా వస్తుంది. కొన్నిటికైతే కళ్ళు కనిపించవు, కొన్నిటికైతే ముక్కు నోరు మొత్తం అంతా పొక్కులు వచ్చేస్తాయి. అలా ఉన్నప్పుడు అవి చాలా నీరసం అయిపోతాయి. ఫీడ్ అనేది ఏమీ తినలేవు. మనం ఇచ్చే మెడిసిన్స్లో కూడా చాలా మనం కేర్ తీసుకుంటేనే అవి మనకి దక్కుతాయి అన్నమాట. లేకపోతే వాటిని ఫ్రీ రేంజ్లో వదిలేసి అవి తిరుగుతూ ఉంటే ఆ పెద్ద కోళ్ళు అవి తిరుగుతూ ఉంటాయి కదా, అవి పొడి చేస్తూ ఉంటాయి. పైగా మనం వీటిని వదిలేస్తే వీటికున్న వైరస్ వాటికి త్వరగా ఎఫెక్ట్ అవుతుంది. అందుకని మనం వీటికి ఫీడ్ అనేది వేరుగా ఇచ్చుకుంటూ వాటరు మెడిసిన్స్ అవన్నీ పెట్టుకుంటూ విడిగా పెట్టాలి. అలా ఉంటేనే మనకి కోళ్ళు అనేవి దక్కుతాయి అన్నమాట. ఈ ఫౌల్ ఫాక్స్ అనేది మనం ఎక్కువగా చిన్న కోళ్ళ పిల్లలు ఉంటాయి 5 నెలల లోపు ఉన్న వాటికి బాగా ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకనంటే వీటికి ఇమ్యూనిటీ పవర్ అనేది తక్కువగా ఉంటుంది. పైగా మనకి వేసవి కాలంలోనే ఈ వైరస్ అనేది ఎక్కువగా వస్తుంది అనమాట. ఎందుకనంటే అవి వాటర్ తాగుతూనే ఉంటాయి ఎక్కువ శాతం. ఫీడ్ అనేది తగ్గించి తింటాయి. వాటికి సరిపోయిన ఇమ్యూనిటీ ఏమీ ఉండదు. అందువల్ల వీటికి త్వరగా అటాక్ అవుతాయి అన్నమాట. ఇలా వచ్చిన వాటికి ఎలా గుర్తులంటే బాగా అసలు మనకు నోరంతా పొక్కులన్నీ వచ్చేస్తాయి. అలా వచ్చేసి కళ్ళు అనేవి కనపడవు, ముఖమంతా వాసిపోతుంది. ఫస్ట్ శ్వాస తీసుకోలేవు అవి, తర్వాత నోట్లో అంతా పొక్కులు వస్తాయి, ఫీడ్ తినలేవు. ఇలా ఉన్న వాటికి మనం ఈ మెడిసిన్ నేను ఒకటి చూపిస్తున్నానండి. స్క్రీన్ మీద చూడండి, యాంటీ ఫౌల్ ఫాక్స్ పౌడర్ అని. ఈ యాంటీ ఫౌల్ ఫాక్స్ పౌడర్ని మనం వాటర్లో కలిపి పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇది లోపల కడుపులో ఉన్న బ్యాక్టీరియా మొత్తం పోవడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే పైన ఉన్న పొక్కులన్నిటికీ త్వరగా తగ్గిపోవడానికి ఫౌల్ ఫాక్స్ జెల్ అని ఇది ఒక మెడిసిన్ అనమాట. పై పూతకి ఇది కూడా యూస్ చేసుకుంటే త్వరగా రికవరీ అవుతుంది. ఆ పొక్కులన్నీ త్వరగా పోతాయి అన్నమాట. ఇవి రాకుండానే మనం మెడిసిన్స్ వాడుకుంటూ ఉండాలి. అప్పుడు మాత్రమే మనం రికవరీ చేసుకోగలం. వాటికి మాత్రం మనం ఏమాత్రం నెగ్లెక్ట్ చేసినా ఇవి ఎక్కువగా అయిపోయి మనకి కోళ్ళు అనేవి ఎండాకాలం జారిపోయే సమస్య ఎక్కువగా ఉంటుంది. మనం అన్నీ కాపాడుకోవాలంటే కొన్ని మెడిసిన్స్ పెట్టుకుంటూ ఉంటేనే మనకు అన్నీ దక్కుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి పెద్ద వాటికి కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. వాటికి మాత్రం కంపల్సరీ ఇంజెక్షన్స్ చేసుకుంటే త్వరగా రికవరీ అవుతాయి. ఇంజెక్షన్ మెడిసిన్ కావాలనుకున్న వాళ్ళు ఈ వీడియో కింద కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నేను మళ్ళీ నెక్స్ట్ వీడియో నేను ఆ మెడిసిన్ ఇంజెక్షన్ గురించి చెప్తాను. ఇంజెక్షన్ దాకా అక్కర్లేదు, మాకు ఈ మెడిసిన్స్ సరిపోతాయి అనుకున్న వాళ్ళకి యూజ్ చేసుకుంటే సరిపోతుంది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎక్కువగా అవి మెడిసిన్ ఇంజెక్షన్ కూడా కావాలనుకుంటే ఒక్కసారి కామెంట్ చేయండి. తప్పకుండా నేను మీకు ఆ మెడిసిన్ వీడియో పెడతాను. ఈ ఫౌల్ ఫాక్స్ అటాక్ అవ్విన తర్వాత మెడిసిన్స్ అయితే యూజ్ చేసుకుంటాము. అలాగే అవి అటాక్ అవ్వకోకుండా మనకి లో బడ్జెట్లో మనం ఎప్పుడు రెగ్యులర్గా ఈ మెడిసిన్ పెట్టుకుంటే చాలా వాటికి రికవరీ అయితే ఉంటుంది. ఈ మెడిసిన్ పేరు వచ్చేసి లివోక్సిన్ పౌడర్ అనమాట. ఇది మనకి వెటర్నరీ షాప్లో దొరుకుతుంది. మనం ఏ మెడిసిన్స్ అయినా వెటర్నరీ షాప్లోనే కదా తీసుకొచ్చుకునేది. ఈ మెడిసిన్ కూడా తెచ్చుకుని ఒక వారానికి ఒకసారి కంపల్సరీ పెట్టుకుంటే మనకి ఇలాంటి వైరస్ అటాక్ అవ్వకుండా ఉంటాయి. వచ్చినాక ఫేస్ చేసే కన్నా రాకముందే మనం జాగ్రత్తలు తీసుకుంటే చాలా మనకి యూజ్ అవుతాయి అన్నమాట ఈ మెడిసిన్స్ అనేవి. మనం బలానికి వీటికి వాటికి ఎలా వాడుకుంటామో దీన్ని కూడా ఒక్కసారి అలా యూజ్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. అసలు ఆ ఫౌల్ ఫాక్స్ అనేది అటాక్ అవ్వకుండా ఉంటుంది.
ఇలా ఉన్న వాటికి ఇంజెక్షన్ కూడా కావాలని కొంతమంది కామెంట్ అయితే చేస్తున్నారు. ఎక్కువ కామెంట్స్ కనుక ఈ లివోక్సిన్లోనే పౌడర్ మనకి ఉంది కదా, అదే ఇంజెక్షన్ ద్వారా కూడా ఉందన్నమాట. ఎక్కువగా సివియర్గా ఉన్న పెద్ద కోళ్ళు ఉంటాయి కదండి, అంటే 1 సంవత్సరంన్నర వాటికైతే ఇంజెక్షన్ అయితే వేసుకోవాలి. కామెంట్ చేయండి ఇంజెక్షన్ గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళు. ఈ లివోక్సిన్ పౌడర్ ద్వారానే, అది కూడా మెడిసిన్ ఇంజెక్షన్ అయితే ఉంది. కంపల్సరీ నేను మీకు పెడతాను. మన ఛానల్ని ఇంతవరకు సపోర్ట్ చేస్తూ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చూస్తేనే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. మీరు ఖచ్చితంగా చూసే ఉంటారని అనుకుంటున్నాను. తప్పకుండా ఒక లైక్ చేయండి. మీకు తెలిసిన విషయం ఇంకో 10 మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుంది. అలాగే మీకు తెలిసిన వారు ఎవరైనా మెడిసిన్స్ గురించి తెలియక ఇబ్బంది పడుతుంటే ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.